ఇలా బ్రేక్ ని చూసిన మంత్రి హరీష్ రావు పువ్వాడ ఎన్జీ కుమార్ ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనున్నారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో పలు పోడు రైతులకు పోడు భూములు పట్టాలు అందించనున్నారు. ఈ సందర్భంగా మంత్రులు పర్యటన నేపథ్యంలో జిల్లాలో భారీ ఏర్పాట్లు చేశారు. ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న పోడు పట్టాలు ఇప్పుడు గిరిజనులు, ఆదివాసులు మంత్రుల చేతుల మీదుగా పట్టాలు అందుకోనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. రాష్ట్ర ప్రభుత్వం మరి అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోడు రైతులకు నేడు పోడు పట్టాలు అయితే అందనున్నాయి. అయితే అదేవిధంగా ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ఈ పోడు పట్టాలు అయితే పంపిణీ చేయనున్నారు. అయితే తొలుత పోడు రైతులు ఎక్కువగా ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని సుగుణా గార్డెన్స్ లో ఈ యొక్క పోడు పట్టాలు అందించిన అనంతరం మధ్యాహ్నం 3:30 ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం నగరంలో భక్త రామదాసు కళాక్షేత్రంలో పోడు రైతులకు ఒక పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఈ రెండు కార్యక్రమాల్లో కూడా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావుతో పాటు జిల్లా మంత్రి పువ్వు అజయ్ కుమార్ కూడా పాల్గొంటారు. అయితే మంత్రి తన్నీర్ హరీష్ రావు ఈ రోజు అంటే ఇప్పటికే హైదరాబాద్ నుంచి బయలుదేరి తన నివాసం నుంచి బయలుదేరి బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుని అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఈ రోజు ఇక్కడికి కొత్తగూడెం ఐడిఓసి కలెక్టర్ కార్యాలయానికి అయితే చేరుకుంటారని కూడా తెలుస్తుంది. అయితే అక్కడ నుంచి కొద్దిసేపు బ్రేక్ తీసుకొని అక్కడ నుంచి ఏదైతే పాల్వంచ పట్టణంలోని సుగుణా గార్డెన్స్ ఫంక్షన్ హాల్ కు చేరుకొని అక్కడ పోడు భూముల పట్టాలు పంపిణీ చేసిన అనంతరం ఐడిఓసి కాంప్లెక్స్ కు మరలా అక్కడికి వచ్చి అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా మంత్రి పువ్వాడతో కలిసి ఖమ్మం సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం కి కూడా చేరుకుంటారు. అయితే అక్కడ నుంచి ఖమ్మం పాత కలెక్టరేట్ లో నూతన ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం భక్త రామదాసు కళాక్షేత్రానికి చేరుకొని పోడు పట్టాలపై రైతులకైతే పోడు పట్టాలు అందించనున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ఇటు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసినట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా కూడా అంటే 50,000 పైగా గిరిజనులకు 1,51,000 ఎకరాలకు సంబంధించి పట్టాలు కూడా అందనున్నాయి. అయితే తొలి రోజు అంటే ఈ రోజు కొత్తగూడెం అంటే ప్రతి నియోజకవర్గానికి సంబంధించి 500 చొప్పున అంటే ఈ యొక్క భద్రాద్రి జిల్లాలో 2,500 మందికి, అదేవిధంగా ఖమ్మం జిల్లాలో 2,500 మందికి అయితే ఈ రోజు పట్టాలు పంపిణీ చేయనున్నట్టుగా కూడా చూడొచ్చు. ఈ కార్యక్రమానికి లబ్ధిదారులను తరలించేందుకు అధికారులు పక్క ప్రణాళికలు కూడా రూపొందించినట్టుగా కూడా మనం గమనించారు. అయితే ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో పట్టాలు తీసుకొని ఉన్న లబ్ధిదారులను జాబితాను కూడా సిద్ధం చేసినట్టుగా కూడా గమనించవచ్చు. అయితే దశాబ్దాల పాటు పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ పట్టాల కోసం ఎదురు చూస్తున్న పోడు రైతుల కళ నేడు నిజమవుతుందని, అదేవిధంగా పట్టాలు అందుకొనున్న రైతుల్లో అయితే ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. వరుణ్. రైట్, థ్యాంక్ యూ నవీన్.